హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం రెడీమేడ్ డ్రెసెస్ కానీ, కుర్తాస్ కానీ కొన్నప్పుడు చూడండి మనకొచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా బ్రాడ్‌గా అయితే ఇచ్చేస్తూ ఉంటారు పెద్దదిగా. మనం వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ అస్సలు బాగోదనమాట. సో, పోనీ మనం షోల్డర్ దగ్గర ఇలా పట్టేద్దామా అంటే మనకు బ్యాక్ సైడ్ నెక్ కూడా చిన్నదయిపోతుంది. సో, అలా బ్యాక్ నెక్ చిన్నదవ్వకుండా ఫ్రంట్ మాత్రమే ఏ విధంగా చిన్నది చేసుకోవాలి అనైతే నేనైతే చూపిస్తున్నాను. చూడండి ముందుగా అయితే మనము ఇక్కడ ఇచ్చిన నెక్ పొడవైతే కొలిచేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇచ్చిన నెక్ పొడవొచ్చేసి మనకు 7 ఇంచెస్ ఇచ్చేసారనమాట. సో, మనకు చాలా బ్రాడ్ ఉంటుంది. మనకు మామూలుగా అయితే మనము 5½ లేదా 6 ఇంచెస్ పెట్టుకుంటూ ఉంటాము. సో, మనకు కావాల్సింది 5½ లేదా 6 ఇంచెస్ కావాలి నెక్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం మనకు 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్‌లో మనము పైన 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం. సో, ఇలా పై వైపు నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనము 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అండ్ మనము ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి సేమ్ అటువైపు కూడా ఇలాగే 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి 2 సైడ్స్ కూడా ఇలా 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఈ 1 ఇంచ్ మార్కింగ్ అలాగే మనము పైన షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ వదిలేస్తాం కదా! ఆ హాఫ్ ఇంచ్ వదిలేసి మనకు నెక్ అయితే కొలిచేసుకుంటే మనకు కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ మనము ఈ 1 ఇంచ్ ఇక్కడ షోల్డర్ నేను పట్టేయాలి కాబట్టి నాకు ఈ పూసలనేటివి అడ్డొస్తాయి కాబట్టి నేనైతే ఇవి కట్ చేసేస్తున్నాను. 2 సైడ్స్ కూడా షోల్డర్ దగ్గర ఉండే పూసలైతే నేను కట్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మనము ఈ 1 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా! సో, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలా పైన షోల్డర్ వరకు ఇలా క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా క్రాస్‌గా షోల్డర్‌కి జాయిన్ చేయే విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మార్కింగ్‌ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ కాదండి. జాగ్రత్తగా గమనించి కట్ చేయండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. క్రాస్‌గా ఇలా ఒక క్రాస్ పీస్ అయితే వస్తుంది. మనము కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనము ఈ 2 షోల్డర్స్‌ని ఇలా పట్టేసేయాలి. ఇలా పట్టేసామంటే మనకు ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రమే చిన్నదైపోతుంది. చూడండి ఇలా ఫ్రంట్ నెక్ మాత్రమే చిన్నదైపోతుంది. నేనొచ్చేసి మీకు ఇది స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి మనకు కరెక్ట్‌గా 6 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడొచ్చేసి దీన్ని స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. చూడండి ఇక్కడ షోల్డర్స్ ఉన్నాయి కదా! 2 షోల్డర్స్ కూడా మనము ఇలా పెట్టేసుకొని సమానంగా కుట్టయితే వేసేసుకోవాలి. చూడండి మొత్తం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి షోల్డర్‌ని అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్‌ని జాయిన్ చేసేటప్పుడు కూడా మనము యాజ్ యూజువల్‌గా డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఈ 2 ఇలా కలిపి పట్టేసుకొని సేమ్ ముందు జాయింట్ చేసిన విధంగా రెండవ సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. సో, ఫైనల్‌గా జాయిన్ చేసిన తర్వాత చూడండి షోల్డర్ అయితే మనకు పర్ఫెక్ట్‌గా నీట్‌గా ఇలా వచ్చేసింది. చూడండి నెక్ కూడా మనకు చిన్నదైపోయింది ఫ్రంట్ సైడ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్